హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఎగ్ కుర్మా. ప్రిపరేషన్కి కొంచెం టైం అయినా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సో ప్యాన్ తీసుకుని ఆయిల్లో ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సాట్ చేసుకుందాం. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ సాట్ చేశాక ఆయిల్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని టమాటా పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. టమాటో పేస్ట్లో ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా ఈ 3 యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు సాట్ చేసుకుందాం. ఇవి ప్రిపేర్ చేసుకుంటూనే పక్కన కోడిగుడ్లను కూడా మనకు కావాల్సిన క్వాంటిటీ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, అలాగే జీడిపప్పు, పెరుగు అన్నిటినీ మిక్సీ జార్లో యాడ్ చేసి స్మూత్ పేస్ట్లా చేసుకుందాం. టమాటోలో ఉన్న పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ బయటకు వచ్చినాక ఇప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేసుకుని వాటర్ కూడా పోసుకుందాం. వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని కాసేపు ఈ కర్రీని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని హాఫ్కి కట్ చేసి ప్యాన్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఎగ్స్ని 2 సైడ్స్ ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ని ఆయిల్లో సాట్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో 5 మినిట్స్ సాట్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి, టొమాటో అనేది రానెస్ పోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ అట్ ది ఎండ్ కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.